ఈనాటి ధ్యానం కొరకు పౌలపుస్తలుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. విసర్జించి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి. దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకున్నాము. ఈ సాధకం అవసరం. దేవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకో. సాధకం అని తెలుగు మాటకి 3 అర్థాలు చెప్పాను ఇంగ్లీష్లో. 1 శిక్షణ, ట్రైనింగ్. 2 ఎక్సర్సైజ్, వ్యాయామం. 3 మెడిటేట్ అంటే ధ్యానం. ఒక దాని మీద గురి పెట్టడం, ఈ వాక్యం మీద గురి పెట్టడం, ఈ వాగ్దానం మీద గురి పెట్టడం, ఈ పరిశుద్ధతను పొందాలనే ధ్యానం చేయటం. నేను సంపూర్ణ అవ్వాలి, క్రీస్తు రూపంలోకి రావాలి, క్రీస్తు పోలిక నాలో రావాలి, యేసయ్య మనస్సు నాకు కావాలి. గురిపెట్టు, అదే ధ్యానం. అక్కడే నిలుపు. ఒక వాక్యం యొక్క భావం నీకు కావాలనుకున్నప్పుడు ఆ వచనం మీద నిలబడిపో. ఆ వచనం తప్ప నీకేం కనబడకూడదు. అలా నువ్వు ధ్యానం చేయగలిగితే భక్తి విషయంలో సాధకం చేయాలి. ఇంగ్లీష్ వెర్షన్ ఇన్ని అర్థాలు ఇచ్చాడు కదా. గ్రీకులో ఈ క్రొత్త నిబంధన గ్రంథం గ్రీకులో రాయబడింది మొదట. పాత నిబంధన గ్రంథం హీబ్రూలో రాయబడింది. కాబట్టి క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి బైబిల్ రాయబడినప్పుడు గ్రీకులో వాడిన పదం ఏంటంటే గుమ్నాజో అనే పదం వాడబడింది. దేనికి, ఏ పదానికి? చెప్పండి. సాధకము అనే పదానికి, తెలుగులో పదానికి గుమ్నాజో అన్న పదం వాడబడింది. దానికి తెలుగులో సరైన అర్థం ఏంటో తెలుసా? త్యాగము, ప్రయాసతో కూడిన శిక్షణ అన్నాడు. త్యాగం, ప్రయాసతో కూడిన త్యాగంతో వచ్చే శిక్షణ. అది సాధకం అంటే దాని కొరకు నువ్వు త్యాగాలు చేయాలి. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. త్యాగముతో ప్రయాసతో కూడిన త్యాగము, ప్రయాసతో కూడిన శిక్షణ. త్యాగం, ప్రయాస, ఈ రెండిటితో కూడా నువ్వు శిక్షణ పొందితే దేవభక్తి విషయంలో నీవు సాధకము చేసుకున్నట్లు. చెప్పండి హల్లెలూయా. త్యాగం ఉండాలి. నేను అంటాను, కీర్తనాకారుడైన దావీదు ఏమన్నాడు? ఎవడో ఊరికినే ఇచ్చిన దాన్ని వెల చెల్లించకుండా నా దేవునికి ఇస్తానా? నేను వెల చెల్లింపని దాన్ని నేను నా దేవునికి ఇవ్వను. వెలతో కూడిన దాన్ని దేవునికి ఇస్తా. దేవునికి ఇచ్చేది ఏదైనా వెల చెల్లించి ఇవ్వాలి. అసలు దేవునిని ఆరాధించటం అంటే అర్థం ఏంటంటే, సర్వం కోల్పోయినప్పుడు యోబు సాగిలపడి దేవునికి నమస్కారం చేసి ఆరాధించాడు అని మూల భాషలో రాయబడి ఉంటుంది. యోబు గ్రంథ ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఒక మాట గమనించాను. సర్వం కోల్పోయినప్పుడు సాగిలపడి యోబు దేవునిని ఆరాధిస్తున్నాడట. సాష్టాంగపడి ఆయనకు నమస్కారం చేసి ఆరాధిస్తున్నాడట.
అక్కడ బైబిల్ పండితుడు అంటాడు, ఆరాధన అంటే ఇలా ఉండాలి. నీ సర్వాన్ని హెచ్చించి, నీ సర్వాన్ని ఆయనకిచ్చి, ఆయనకు అప్పగించుకునేది వర్షిప్, ఆరాధన అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి పోటు అంటున్నా, ఏదో ఒక పదం పాడాం, ఒక పాట పాడేసాం, ఒక పద్యం పాడేసాం, లేకపోతే ఒక ఆరాధన చేసేసాం, లేచి నిలబడిపోయాం, చేతులు ఎత్తాం, అల్లాడాం, ఆత్మలో కదలాడాం, ఒక పాట పాడుకున్నాం, అనుభవించాం, అంతేనా ఆరాధన అంటే? వెల చెల్లించు. నువ్వు అక్కడ వెల చెల్లించకుండా నువ్వు దాన్ని ఎలా అనుభవిస్తావు? నువ్వు ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, భక్తి చేసినా వెల చెల్లించు. అంటే వెల చెల్లించడం అంటే ఏంటి? ప్రయాసపడవు, త్యాగం చేయి. ఏదో త్యాగం చేయి. అక్కడ సమయాన్నో, ధనాన్నో, సమయాన్నో, జీవితాన్నో వెలగా పెట్టి అక్కడ. అప్పుడే నీ మనసు ధ్యానం మీద నిలుస్తుంది. నిజంగా దేవభక్తే నీకు కావాలనుకుంటే నువ్వు సాధకం చేయి. దేవభక్తే నీకు కావాలనుకుంటే నువ్వు సాధకం చేయి. ఎలాంటి సాధకం? త్యాగాలతో ఉండాలి. అది సర్వం కోల్పోయినా నా ప్రభువుని విడిచిపెట్టను, సర్వం ఆయనకి ఇచ్చి నేను ఆయన ఆరాధిస్తా అన్న త్యాగానికి రాండి. యోబు వంటి ఆరాధన చేయడానికి రండి. నేను ఒక మాట చెప్తాను, వింటారా? యోబులాగా దేవుడు అందరినీ శోధించడు. నువ్వంత భక్తిపరుడు కాదు, నువ్వంత పరిశుద్ధుడు ఏం కాదు, అంత త్యాగాలు ఏం చెయ్యవద్దు. కాబట్టి ఆరాధన అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఆయనకి ఇచ్చి, సమస్తం ఆయనకి ఇచ్చి, సమయాన్ని అక్కడ పెట్టి, నువ్వు ఆయన మీద ధ్యానం పెట్టి, నువ్వు త్యాగంతో ప్రయాసపడి ధ్యానం చేస్తే వచ్చేది భక్తి. ఊరకనే భక్తి రాదు, అది చెప్తున్నా. దైవ భక్తి విషయంలో నిన్ను నువ్వే సాధకం చేసుకో. దాని విషయంలో నీకు ఎవడు ట్రైనింగ్ ఎవడు, దాని విషయంలో ఎవడు నీకు వ్యాయామాలు నేర్పడు, దాని విషయంలో ఎవడు నీకు శిక్షణ ఎవడు, ఈ దాని మీద గురి పెట్టు అని నీకు ఎవడు చెప్పడు. నీకు నిజంగా దేవభక్తి కావాలనుకుంటే ఆ దైవభక్తి కొరకు నువ్వు ధ్యానం చేయి. దాని మీదే మనసు నిలుపు, దాని మీదే మనసు నిలుపు. తండ్రికి ఇష్టమైన భక్తి ఎలా చేయాలని ధ్యానం నిలుపు, మెడిటేట్ చేయి. దాని కొరకైన శిక్షణ పొందు, దాని కొరకైన వ్యాయామం చేయి. అదంతా ప్రయాసతో, త్యాగాలతో చేయి. ఇదంతా నువ్వు చేస్తే దేవభక్తి విషయంలో ప్రయాస. కొంతమంది మందిరానికి రావటానికి కూడా కష్టమే, 4 కిలోమీటర్ల ప్రయాణం చేయటము కష్టమే. అమ్మ ప్రయాస మనకెందుకు? సమీపంగా ఏ మందిరం ఉంది? ఏదో ఒకటి చెత్త మందిరం, గడ్డి పెట్టేది, సరిపెట్టేసుకో. మా గాదీలు, రూబేనీలు అదే కదండి. 40 సంవత్సరాలు ఐగుప్తుని విడిచిపెట్టి ప్రయాణమై వచ్చారు కనానికి వెళ్దామని. వాళ్ళకి గడ్డి దొరికిందంట అక్కడ, యోర్దాన్ దగ్గర గడ్డి దొరికిందట. పశువులకు సరిపడే మేత దొరికేసరికి మేము రాలేములే అంటున్నారండి యెహోషువతో. మేము రాలేములే, ఆ కనాన్ని మేము రాలేము, ఆ యుద్ధాలు మేము చేయలేం, కానీ ఈ గడ్డి ఉంది, మా పశువులు సరిపడే గడ్డి ఉంది, మేము ఇక్కడ ఉండిపోతాం అన్నారండి గాదీలు, రూబేనీలు. వాళ్ళు గడ్డి దొరికితే చాలు. కానీ కాస్తంత ముందుకెళ్తే మిగిలిన 10 గోత్రాల వారు కనాను పంట తిన్నారండి. క్రైస్తవ సంఘాల్లో కూడా ప్రయాసొద్దు, చెమట కారకూడదు, మోకాళ్ళు ఉండకూడదు, గద్దెంపులు ఉండకూడదు, హెచ్చరికలు ఉండకూడదు. గడ్డి పెట్టెత్తే చాలు, తినేసి వచ్చేస్తారు. ఎలా వస్తుంది భక్తి? ఈ పరిశుద్ధ బల రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా నీకు దేవభక్తి కావాలన్న ఆశ ఉంటే, నటన లేకుండా దేవభక్తే నా గురి, దైవభక్తి కొరకే నేను పరుగులెత్తుతున్నాను అన్న ఆశ నీకుంటే, దాని కొరకైన సాధకం నీకు ఉండాలి, దాని కొరకైన శిక్షణ ఉండాలి, దాని కొరకైన వ్యాయామాలు ఉండాలి, దాని కొరకైన మెడిటేషన్, ధ్యానాలు ఉండాలి. దాని కొరకు ఇవన్నీ చేసేటప్పుడు త్యాగాలతో చేయాలి, ప్రయాసతో చేయాలి, కష్టంతో దాన్ని చేయాలి. ఈ దేవభక్తి ఏం చేస్తుందో తెలుసా?
ఇప్పటి జీవం విషయంలోను, హలో చెప్పండి, ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను అది మీకు ప్రయోజనకరమగును.